ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి రామలింగేశ్వరపేటలో దారుణం. భార్యపై అనుమానంతో గొంతు నులిమి చంపిన భర్త. రామలింగేశ్వరపేట పాత డిపో సెంటర్లో నివాసముంటున్న బండ్ల సాయి, శిరీష దంపతులు గత 2 రోజుల నుండి భార్యాభర్తల మధ్య ఘర్షణ. మంగళవారం ఉదయం ఇరువురికి ఘర్షణ జరిగి భర్త భార్య గొంతు నులిమి చంపినట్లు అనుమానిస్తున్న పోలీసులు. శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు. గతంలో భార్యాభర్తలు హైదరాబాద్ నివాసం ఉండేవాళ్లు. గత 6 నెలల క్రితం తెనాలి వచ్చి నివాసం ఉంటున్నారు. భర్త వంట పనికి, భార్య బ్యూటీ పార్లర్లో పనిచేస్తూ ఉంటుంది. మృతురాలికి 2 కూతుళ్లు. తెనాలి రామలింగేశ్వరపేటలో దారుణం. భార్యపై అనుమానంతో గొంతు నులిమి చంపిన భర్త. రామలింగేశ్వరపేట పాత డిపో సెంటర్లో నివాసముంటున్న బండ్ల సాయి, శిరీష దంపతులు గత 2 రోజుల నుండి భార్యాభర్తల మధ్య ఘర్షణ. మంగళవారం ఉదయం ఇరువురికి ఘర్షణ జరిగి భర్త భార్య గొంతు నులిమి చంపినట్లు అనుమానిస్తున్న పోలీసులు. శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు. గతంలో భార్యాభర్తలు హైదరాబాద్ నివాసం ఉండేవాళ్లు. గత 6 నెలల క్రితం తెనాలి వచ్చి నివాసం ఉంటున్నారు. భర్త వంట పనికి, భార్య బ్యూటీ పార్లర్లో పనిచేస్తూ ఉంటుంది. మృతురాలికి 2 కూతుళ్లు.